హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వేల్స్. నైట్ నేను ఇక్కడే పడుకున్నా. చూడండి మొత్తం అది ఏమంటారు హాట్గా ఉండేటట్టు ఇది వేసేది. అది యాక్స్ ఉంటాయి కదా, యాక్స్ కానీ బుల్స్ కానీ ఉంటాయి కదా, వాటి యొక్క స్కిన్ అన్నట్టు డైరెక్ట్ అట్లా ఎండబెట్టి డైరెక్ట్ వాటిని ఒక జంప్కన్ అంటే కింద ఒక బెడ్షీట్ లాగా చేసిరు. ఇక ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పిన చేస్తా అన్నది. నా దగ్గర ఉన్న కొన్ని లీవ్స్ అండ్ క్యారెట్, రాడిష్ ఇచ్చిన, అవి కలిపి వండండి ఏమన్నా అని చెప్పేసి అన్న. అంటే సరే అని చెప్పి చెప్పింది. ఇక ప్రిపేర్ అయినాక తినేసి మెల్లగా బయలుదేరుతా. చాలా మంచి ఫుడ్ అయితే చేసారు, చాలా నీట్గా ఉంది ఫుడ్ మాత్రం. ఎర్లీ మార్నింగ్ సూపర్. ఇక తినేసి పడేస్తాం. ఇవాళ కొంచెం హెల్దీ ఫుడ్ అయితే తిని బయలుదేరుతున్నా. ఎందుకంటే నిన్న అక్కడ కొనుక్కున్న ఎగ్స్ నేను ఇవన్నీ మొన్న కొనుక్కున్నాను, అంతా సెట్ చేసుకొని వెళ్తున్నా. తింటా. సో మీట్ తినవా అని చెప్పేసి అని అడుగుతుంది. ఎందుకులే ఇప్పుడు మీట్ నాకు వద్దు అని చెప్పిన. అండ్ కడుపు నిండా తిన్నా. అండ్ వాళ్ళ ప్రోటీన్ తినలేదు, ఎగ్స్ తిన్నా, అంతే, అవసరం లేదు కూడా. అండ్ 78 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇక్కడ నుండి. అండ్ మ్యాక్సిమం మధ్యలో ఒక్క రెస్టారెంట్ కనబడుతుంది, అది 24 కిలోమీటర్స్ తర్వాత కనబడుతుంది. మేబీ అక్కడ తింటే తొందరనే రీచ్ అవుతా అక్కడికి. చూద్దాం. మళ్ళీ కొండలే ఉన్నాయి స్వామి, భయం అవుతుంది. పదండి. బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ. సో రైడ్ స్టార్టెడ్ అండ్ అఫీషియల్లీ చాలా లాంగెస్ట్ రోడ్ అయితే మనము దాటబోతున్నాం. ఇది చాలా లాంగ్ ఉంది ఫ్రెండ్స్, స్ట్రైట్గా, అంటే లాంగ్ కాదు, స్ట్రైట్ ఉన్నది. కంటికి కనిపించి ఎంతవరకు కనిపిస్తే అంతవరకు ఉంది ఈ రోడ్డు. ఆ తర్వాత మరి ఏమైనా మాయమైందో ఏమో తెలియదు, కానీ అక్కడ నుండి ఇంకా మళ్ళీ కంటిన్యూ ఉందేమో. ఇట్ వాజ్ ఎ గ్రేట్ రోడ్. చాలా చంపేద్దాం పదండి. అలా రైడ్ చేసుకుంటూ పోతా అంటే వంటలు ఉన్నాయి చూస్తారు ఇక్కడ. ఈ వంటే అక్కడ 4-5 ఉన్నాయి వైల్డ్వి, అవి నన్నే చూస్తున్నాయి. పో. సో ఆఫ్టర్ 26 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న హోటల్, అది క్యాంపింగ్ అంట ఇది. అండ్ అయితే కనబడ్డది, భలే ఉన్నాయి చూడండి ఆ ఇల్లులు అవన్నీ కూడా. సో ఇక్కడ ఫుడ్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో దట్ మనము కొంచెం ఫుడ్ తిన్నాం అనుకోండి, మళ్ళీ 52 కిలోమీటర్ల వరకు, 51 కిలోమీటర్ల వరకు ఇంకా పురుసతు. సో కాబట్టి తినడానికి పోతున్నా. ఇది ఓపెన్ అయిందా లేదా? ఓపెన్ డే. చూస్తే చాలా అథెంటిక్గా ఉంది ఇది. హాయ్, సో నైస్. ఏమో ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అండ్ మనకి ఏమైనా తినడానికి దొరుకుతామో చూద్దాము. హాయ్, కెన్ ఐ గెట్ సమ్ ఫుడ్? కెన్ ఐ గెట్ సమ్ ఫుడ్? మెన్యూ. ఓకే, థ్యాంక్ యూ మామయ్య. చాలా బాగుంది, పెద్దగా ఉంది ఇది. అండ్ వైఫై కూడా ఉన్నట్టున్నది. నాకు సోఫాలో కూర్చుంటా, నాకు మంచిగా సోఫా అంటే ఇష్టం. కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు, లేకుంటే రెస్ట్ ఇన్ పీస్ అయితే. సో ఫుడ్ అయితే వచ్చింది. ఇది ఇంత పెట్టిరేంది నాకు అర్థం అవ్వట్లేదు, ఇది ఎంతమందికో కూడా అర్థం అవ్వట్లేదు. సో బట్ ఇట్స్ సో నైస్. ఇంకొక 50-60 కిలోమీటర్లు కొండలు ఎక్కడానికి పనికొస్తుంది ఇది. సో
బాగుంది. కిమ్చి, పొటాటో, అది కుకుంబర్ పికిల్ చేస్తారు వీళ్ళు మంగోలియాలో, రైస్, అండ్ ఇదేంటిది, ఇది చికెన్, ఇదేంటి, అదే. బాయ్. సో ఫ్రెండ్స్, అక్కడ తిన్న కాంచెల్లి ఇక్కడికి దగ్గర 20 కిలోమీటర్లు దొక్కిన. మొత్తం ఇప్పుడు ఎంత అయినాయి అంటే 55 కిలోమీటర్లు అయిపోయినాయి. ఇంకొక 22-23 కిలోమీటర్లు దొక్కితే మనం గమ్యం అయితే చేరుకుంటాం. రియలీ చాలా 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 హార్డ్గా ఉంది. ఒకసారి చూడండి, మీకు ఇట్లా కాదు కానీ మీకు డ్రోన్లో చూపెడతా. అండ్ ఇక్కడ ఒక లేక్ కూడా ఉంది, ఆ లేక్ వ్యూ కూడా ఒకసారి చూద్దాం. బ్లూ స్కై అండ్ బ్లూ లేక్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. చలో ఎగిరేద్దాము మన జటాయువును. కదరా జటాయువు, ఎగిరేసి చంపేసే మొడళ్ళకు చూపించేసి. మీరు చాలామంది సైకిల్ తొక్కుతుంటే సౌండ్ వస్తుంది చూసుకోని అంటున్నారు. యాక్చువల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ రెండు బెండ్ అయినాయి. ఇప్పుడు వీటిని రిపేర్ చేయాలంటే 1800 కిలోమీటర్స్ తర్వాతనే. సో ఈ 1800 కిలోమీటర్స్ అయితే తొక్కుతున్నాను నేను. అవి అయితే ఇంకా అదే సౌండ్ తోటి అదే వణుకుడుతోటి అయితే వెళ్ళాలి. సైకిల్ షాప్సే లేవు ఒక ప్లేస్లో తప్ప. ఇండియా ఉంటే ఇప్పుడు ఢిల్లీలో తప్ప మిగతా ఏ ప్లేస్లో కూడా సైకిల్ షాపులు ఉండవు, రిపేర్లు జరగవు. అంటే ఎంత టూ మచ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. బతార్లో తప్ప హెల్మెట్ పోయింది వచ్చింది, చేతికి గ్లౌజెస్ పోయినాయి కదా. అప్పుడు ఇంతవరకు గ్లౌజెస్ కొనుక్కోలేదు, గ్లౌజెస్ వేసుకోవట్లేదు. ఎందుకంటే దొరకట్లేవు. ఆ రోజు బతార్లో కూడా దొరకలేదంట. సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే మనం ఎదుర్కొంటాం. పక్కన పెట్టాను కానీ రోడ్డు చూసిరా ఎంత భయంకరంగా ఉందో. అండ్ లేక్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఇటుకెళ్ళి చూస్తే మస్తు కనబడుతుంది. ఆడికి పోదామని చూస్తే డ్రోన్ మీదకి వెళ్ళి 1.5 2 కిలోమీటర్లు పోయినా కూడా
అది ఇంకా రావట్లేదు. ఇక్కడే ఉంది కానీ అంత దూరం కనబడుతుందా? ఇప్పుడే ఒక విచిత్రమైన సంఘటన ఒకటి చూసిన. సైక్లింగ్ చేస్తా ఉన్నా, అవి చూపెట్టద్దు యూట్యూబ్లో, ఎందుకంటే మళ్ళీ వాడు తీసేస్తాడు. ఏదో వెహికల్ ఒక పెద్ద చిన్న దూడ లేగ దూడను గుద్దింది. రోడ్డు పక్కనే చచ్చిపోయింది అది. దాన్ని తినడానికి రాబంద్ వచ్చింది. అయితే రోడ్డు పక్కనే ఉంటుంది కదా, ఆ రాబందు భయపడ్డదో మరి ఏంటో, తక్కువ వెహికల్ వచ్చేవారికి పక్క పండి అది ఎగిరి రోడ్డు సైడ్కి వచ్చింది. గుద్దితే అది కూడా చచ్చిపోయింది. సినారియోని బట్టి నేను అర్థం చేసుకున్నా, ఓకే చచ్చిపోయిన దూడను తినడానికి రాబందు వచ్చింది, రాబందు కూడా యాక్సిడెంట్ అయింది, మనుషులు చంపేసారు. దాని చావు దీనికి బెనిఫిట్ అయితే దాని చావు దీని చావుకి వచ్చింది. ఎంకిపల్లి సుబ్బు సావుకి వచ్చిందంటే ఒక సామెత ఉంటుంది కదా మనకు, అలాంటి సిచ్యువేషన్ అన్నట్టు. పదండి వెళ్దాం. లాంగ్ వే టు గో. హెడేక్ మాత్రం కంటిన్యూస్గా ఉంది, తగ్గట్లేదు. పైకి ఎక్కుతున్నాం కదా, ఇంకొక 900 మీటర్స్ ఏమో. ఇవాళ అయితే ఇంకా 100 మీటర్స్ 120 110 ఎక్కాలి. ఇక రేపు ఎల్లుండి అవతలని కలిపేసి 1000 ఎబోనే ఉంది. ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది, కానీ నాలో ఓపిక మొత్తం చచ్చిపోయింది. అన్ని కొండలు ఆ మచ్చ. తల మాత్రం పేలిపోతుంది. ఇక 7 కిలోమీటర్స్ వెళ్ళేసి టకటక స్నానం చేసేసి హోటల్ అయితే తీసుకోను. మొన్నట్లేక ఏదైనా షవర్ది ఉంటే, నాకు షవర్ ఓపెన్ షవర్ ఉన్నాయి కదా, అట్లుంటే అట్లా స్నానం చేద్దామని చెప్పేసి అనుకుంటాను. చెవులకి కళ్ళకి వేడివేడిగా గాలిలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయంటే బాగా వేడి ఎక్కువైనప్పుడు. తప్పదు, పోవాల్సిందే, పదండి. ఎగ్జాక్ట్లీ ఇంకా 500 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టు, మేబీ 500 చెప్తా అక్కడ పోయినాక. 73 కిలోమీటర్లు అయింది. మస్తు ఆకలి అవుతుంది. అదేంటో ఉత్తినే బాగా దొక్కుతున్నా. మర్చిపోయినా, నా దగ్గర 2 దోసకాయలు ఉండే, ఇంకొకటి ఉన్నది, మొత్తానికి మర్చిపోయినా. ఫుల్ ఎనర్జీ ఇప్పుడు. ఇంకా 5-6 కిలోమీటర్లు ఉంది, వేసేస్తా. అమ్మా, ఆనందమే వేరు. వాటర్ ఏమిటి అయిపోయింది, వాటర్. 이거 있잖아. 울란바토르? 울란바토르. 울란금. 맞아. 울란금. 와. 역주도 보이마. నా పొలిస్ అయిపోయింది అయ్యా వాళ్ళు. ఏ అమ్మ, ఏమైనా తాగబుద్ధి అవుతుంది వేడివేడిగా. నాకు అసలుకి పిచ్చి లేచిపోతుంది. చూద్దాం ఏమన్నా చాయ్ లాంటిది ఏమైనా దొరికితే చూద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేసిన అంటే ఒక 5 లీటర్ వాటర్ క్యాన్ మిల్క్ అండ్ 5 లీటర్ వాటర్ క్యాను అండ్ గ్యాస్ది క్యాను, మిల్క్ ఇవైతే తీసుకున్నా. అండ్ కొన్ని బిస్కెట్స్ అవి ఇవి తీసుకున్నా. సో దట్ సర్వైవ్ అవుతాం ఇవాళ. అన్నీ నింపుకొని వెళ్ళిపోదాం.
సిటీ అంతా అటు సైడ్ ఉంది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు, నలుగురికి నచ్చినది నాకసలే మరి నచ్చదురో, నలులెవరు నడవనిది ఆ దారిలోనే నడిచెదరో, పొగరని కొందరు అన్న అది మాత్రం నా నైజం. తల విచ్చిలేసి తల 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 ఘోరంగా నొప్పిలేస్తుంది తల నాకు. వండుకుందాం. నేను రైస్ పెడతా, మీరు కూరగాయలు పట్టుకురండి. సో ఫ్రెండ్స్, ఫైనలీ తెచ్చుకున్నా, కొంచెం అయితే వంట చేసుకుంటున్నా. అండ్ మీరు చూసుకోవచ్చు ఓట్సే ఇవాళ, నథింగ్ స్పెషల్. ఐ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. సరే, నా దగ్గర ఫిష్ కూడా ఉన్నది, కానీ బ్యాగ్లో ఉంది. ఎమర్జెన్సీ పర్పస్లో దాచిపెట్టుకుంటున్నా దాన్ని. చూడండి, ఫుల్గా 79 కిలోమీటర్లు అయింది. ఫుల్గా తలనొప్పి అయితే లేచింది. తినేసి సైలెంట్గా పడుకున్నా. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్. పొద్దున్న కలుద్దాం. గాలికి అంతా కొట్టుకోబోతుంది, అలాగే గాలికి జుడు మొత్తం ఊగుతుంది. నాకు కూడా ఓపిక లేదు, పడుకుంటున్నా. వీడియో చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. పొద్దుగా కలుద్దాం మళ్ళీ.